కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు రోడ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు సింగమాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గతంలో ఉన్న పాత విగ్రహాన్ని తొలగించి నూతన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, తిరిగి ఆవిష్కరించడం స్ఫూర్తిదాయకమని తెలిపారు. నేటి సమాజంలో సమానత్వం కోసం పాటుపడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. నేటికి ఆయన నిర్మించిన రాజ్యాంగం అనుసరిస్తున్నామా అంటే అది ఆయన గొప్పతనమని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడంలో ప్రతి పౌరుడు తన వంతు పాత్ర వహించాలని అవినాష్ రెడ్డి పిలుపునిచ్చారు. వారికి సాధారణంగా స్వాగతం తెలుపుకుంటుంది బాబా సాహెబ్ నూతన విగ్రహ నిర్మాణ కమిటీ. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. నిజంగా అందరం కూడా నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గారు, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు, అదేవిధంగా విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు, సభ్యులందరూ, అదేవిధంగా స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు, ప్రజలు అందరి సమక్షంలో ఎంతో ఘనంగా ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. నిజంగా సమాజంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి రోజుగా మేము అభివర్ణించుకుంటున్నాము. ఎందుకంటే ఒక బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా సమాజంలో మరి ముఖ్యంగా నిమ్న జాతులకు, దళిత వర్గాలకు ఆయన రాజకీయంగానే కాకుండా సామాజికంగా మరి భారతదేశంలో ముందుకు తీసుకుపోవడానికి ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా రచించినటువంటి రాజ్యాంగం ఏ విధంగా దళితులను ఎక్కడ కూడా మరి ఒక కమ్యూనిజమో ఒక నియంత పరిపాలన లేకుండా మరి ఈ 70 సంవత్సరాల మరి ఈ మన సుదీర్ఘమైనటువంటి భారతదేశ చరిత్రలో ముందుకు తీసుకెళ్తున్నాము అంటే ఆనాడు డాక్టర్ అంబేద్కర్ గారి మరి దూరదృష్టి. కాబట్టి సమాజంలో ఈనాడు సుఖశాంతులతో అందరూ కూడా అన్ని